అమెరికా వాళ్ళు మనకి ఆ ఇంజిన్ ఏదైతే జీఈ కంపెనీ మనకి ఇంజిన్‌లు ఇవ్వాలి. మనం విమానాలు తయారు చేసుకోవడానికి తేజస్‌తో పాటుగా మిగతా రెడీలో ఉంటే మిగతాదంతా మనం చేసేసాం. ఇంజిన్‌లు మాత్రం ఇవ్వట్లేదు. 2020 నాటికి పూర్తి చేసేయాలి. 600 ఇంజిన్‌లు ఇవ్వాలి. ఇవ్వల ఒక్కటి కూడా. ఏడుపిచ్చుకు తింటానే ఉంటది. ఎందుకని? మనం ఎదిగితే. ఇప్పుడు అమెరికా నుంచి మనం F-35లు అయి కొనమంటే ఎందుకు కొనమంటున్నాం? కొన్న తర్వాత అది రిపేర్లు చేయాలన్నా దానికి ఏమైనా ఎక్విప్‌మెంట్ కావాలంటే అమెరికా వాడే రావాలి. అమెరికా కంపెనీలే రావాలి. దానికి బోలెడంత కాస్ట్, మెయింటెనెన్స్. ఇదివరకు రష్యాతో అట్లాంటి ఇబ్బందులే పడ్డాం. అందుకనే ఫ్రాన్స్ అయినా, రష్యా అయినా ఎవడైనా సరే భారత్ కొనేది లక్షల కోట్లు పెట్టి కొంటున్నప్పుడు మా దేశంలోనే తయారు చేయండి. మాకు ఆ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ చేయండి అని అడుగుతున్నాం. చేయట్లేదు. అందుకే మనం పక్కన పెట్టి. ఇదంతా ఎందుకు ఇప్పుడు చెప్పాల్సొస్తుందంటే బ్రిటన్‌కి గాని, ఇతర యూరప్ దేశాలకి అమెరికా ఈ F-16లు, F-35లు ఇయన్నీ అమ్మింది. వాటికి సంబంధించి సేమ్ ప్రాబ్లమ్ వస్తుంది. అయితే బ్రిటన్ కంపెనీలు ఏం చేసినాయంటే అమెరికాలోని కంపెనీలతో టై అప్ అయినాయి. ఫలితంగా ఇప్పుడు F-35 సాఫ్ట్‌వేర్ గాని, F-35 జెట్ అండ్ ప్రొటెక్టెడ్ మెనీ అదర్ సిస్టమ్స్ జెట్స్‌కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అంతా కూడా బ్రిటన్‌లో ఉన్నటువంటి కంపెనీలు చేయగలుగుతున్నాయి. దాంతో ఇప్పుడు లాక్‌హీడ్ మార్టిన్‌కి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఇక్కడే తయారు చేస్తుండటంతో మిగతా దేశాలు బ్రిటనోళ్ళ దగ్గర కొనటం ప్రారంభిస్తున్నారు. ఇది పెద్ద సమస్య అయిపోతుంది. అంటే అమెరికాకి సంబంధించినటువంటి అతి పెద్ద వ్యాపారం. ఓ పక్కన కొన్నప్పుడు డబ్బులు తీసుకొని, ఆ తర్వాత నిరంతరం మన దగ్గర డబ్బులు గుంజేయాలన్నటువంటి దానికి బ్రిటన్ షేక్ ఇచ్చిందనమాట.